ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమియోలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింప వారికి ప్రత్యక్షమై తిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి వచనాలలో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట చూడండి. నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై తిని. ఈరోజు అనేక మంది అన్య జనులు దేవుని వైపు తిరుగుతూ ఉన్నారన్నా, దేవుని రక్షణ కార్యములు, అద్భుతాలు, ఆశ్చర్యాలు అనుభవిస్తూ దేవుని యొక్క దీవెనలతో నిండారుగా సంతోషంగా ఉంటూ ఉన్నారు అంటే దేవుణ్ణి వాళ్ళు వెతకలేదు. హల్లెలూయా. దేవుణ్ణి వాళ్ళు చూడలేదు. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడో, ఏమై ఉంటాడో వాళ్ళు వినలేదు. హల్లెలూయా. కానీ అటువంటి ప్రజలకి దేవుడు ఏమైతా ఉన్నాడు? ప్రత్యక్షమైతా ఉన్నాడు. దర్శనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది బిడ్డల్ని ఓదారుస్తూ ఉన్నాడు, అనేక మంది సేవకుల ద్వారా. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని గూర్చి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉన్నటువంటి సమస్యల ద్వారా, బాధల ద్వారా ఎదురాడుతూ ఉన్నారు. అలాంటి ప్రజల్ని చూచి కూడా దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క బాహువును చాచి, ఆయన యొక్క చేతులను చాచి నా దగ్గరికి రా బిడ్డ అనేసి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ శ్రమల మధ్య అయితే బ్రతుకుతా ఉన్నావో, ఏవైతే ఇబ్బందుల మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావో, ఏ కన్నీటి బాధ చేత నువ్వు బాధింపబడుతూ ఉన్నావో, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఎదురాడుతూ ఉన్నావా ఈ లోక సమస్యలతో, ఈ లోక పోరాటముల చేత ఇబ్బందులు పడుతూ ఉన్నావా? అయితే దేవుడు నీ కోసం తన బాహువును చాచి పిలుస్తూ ఉన్నాడు. కుమారి నా దగ్గరికి రా, కుమారుడా నా దగ్గరికి రా, నేనే స్వస్థపరిచేది అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యక్షము కాని బిడ్డలకి కూడా దేవుడు ప్రత్యక్షమవుతానంటూ ఉన్నాడు. వెతకని వారికైనా దొరుకుతానంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అట్టి కృప కనికరము చేత మనం అందరం కూడా ఆదరింపబడుతూ ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు చెప్పేది నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేసి చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆయన కులాలకి, మతాలకి, వర్గాలకి దేవుడు కాదండి. హల్లెలూయా. ఈరోజు అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటుండగా అట్టి దేవుని యొక్క దీవెనలు మనందరి మీద కూడా కుమ్మరించబడును గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైన తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఏ బిడ్డలైతే నైనా తండ్రి ఏ శ్రమల మధ్య, ఏ ఇబ్బందుల మధ్యనైనా తండ్రి ఇశ్రాయేలు ప్రజలునైనా తండ్రి, మీరు నిన్ను నమ్మినటువంటి బిడ్డలునైనా తండ్రి ఈ లోకంలో ఎదురాడుచూ ఉన్నారేమో ప్రభువా, ఆయన్ని బాహువును చాచి పిలుస్తుండగా ప్రభువా, ప్రతి బిడ్డను కూడా ప్రభువా నీవు ఆదరించమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. ఆయా అన్య జనులకి కూడా ప్రభువా నీ ప్రత్యక్షమైన తండ్రి, ఎవరైతే నా తండ్రి ఏ శ్రమల మధ్య వెతుకుతా ఉన్నారో ప్రభువా మీరే తట్టి వారికి దొరకమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.